రాయలవారి ఆస్థానంలో ద్వారపాలకులు లంచం తీసుకుంటున్నారు అన్న విషయం రామలింగడికి తెలుస్తుంది. రామలింగడు కూడా అప్పుడు రాయలవారి ఆస్థానంలో కొత్తగా జాయిన్ అయిన రోజులే అయినప్పటికీ కూడా ద్వారపాలకునికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అనుకున్నాడు. మారువేషంలో వెళ్తాడు వాళ్ళ దగ్గరికి. మొదటి ద్వారపాలకుడి దగ్గరికి వెళ్ళి, నేను ఈరోజు రాజుగారిని దర్శించుకోవాలి అంటాడు. ఆయన అంటాడు, నేను నిన్ను వదులుతాను కానీ నాకేంటి లాభం అని అడుగుతాడు. వెంటనే ఈ నుండి లోపల నాకు ఏదైనా ఇస్తే కనుక అందులో సగం నేను నీకు ఇస్తాను, విడిచిపెట్టు అంటాడు. సరే అని చెప్పి వదులుతాడు. రెండో ద్వారపాలకుడు కూడా అలాగే అడుగుతాడు. ఆయనకి కూడా అదే సమాధానం చెప్తాడు. లోపలికి వెళ్లేసరికి రాజనర్తకులందరూ కూడా నాట్యం చేస్తూ ఉంటారు. వెంటనే పక్కనున్న ఒక కర్ర తీసుకుని ఒక్కొక్క దాన్ని ఇష్టం వచ్చినట్టు కొడతాడు. వెంటనే రాయల వారికి కోపం వచ్చేసి, రామలింగ నీకేమైనా పిచ్చి పట్టిందా, వెంటనే రామలింగడికి 100 కొరడా దెబ్బలు శిక్ష వేయించండి అంటాడు. రాజావారు, ఆగండి ఆగండి, ఇందులో సగం సగం నేను ఇందాకే ఒక్కొక్కరికి ఇస్తానని మాట ఇచ్చి వచ్చాను, కాబట్టి వాళ్ళిద్దరికి సగం సగం ఇవ్వాలి అని చెప్పి వెంటనే ఆ ద్వారపాలకులను తీసుకుని రమ్మంటాడు. వాళ్ళు వస్తారు. ఇదేంటి నీకు వేసిన శిక్ష వాళ్ళిద్దరికి ఇవ్వడం ఏంటి అని రాయల వారు ఆశ్చర్యంగా అడుగుతారు. అడిగేసరికి రామలింగుడు జరిగిందంతా చెప్తాడనమాట. కాబట్టి సగం సగం ఇస్తానన్నాడు కదా, ఈయనకి 50 ఆయనకి 50 చొప్పున కొరడా దెబ్బలు ఇస్తారనమాట. అలా సమస్యల్ని పరిష్కారం చేయటంలో రామలింగడిది ప్రత్యేక పాత్ర. నచ్చిందా? ధన్యవాదాలు.